యువ జంటలు తమ వివాహ వేడుకలను ఎంతో ఘనంగా ఆర్భాటంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల హడావిడిలో చాలా మంది కొత్తగా పెళ్లైన జంటలు తమ వివాహాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నమోదు చేయించుకోవడంలో మాత్రం అశ్రద్ధ చూపుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పెళ్లైన ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. కొత్తగా పెళ్లైన వారే కాకుండా గతంలో వివాహం చేసుకున్న వారికి కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ పొందాలని సూచిస్తున్నారు. చాలా మందికి వివాహ రిజిస్ట్రేషన్ ఎందుకు అవసరమో తెలియదు. ఇది కేవలం పేరు మార్పు లేదా చిరునామా మార్పుల కోసం మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఇది భార్యాభర్తల మధ్య చట్టబద్ధమైన సంబంధాన్ని ధృవీకరిస్తుంది. కొత్తగా వివాహం చేసుకునేవారు మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చేయించుకోవాలని చెబుతోంది చట్టం. మ్యారేజ్ సర్టిఫికేట్ మీ వివాహాన్ని చట్టబద్ధం చేయటమే కాకుండా కీలకమైన సమయంలో ఉపయోగపడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా ఆ దంపతులకు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ అవకాశాలు, చిరునామా మార్పులు, ఆస్తి బదిలీ వంటి అనేక విషయాలలో ప్రయోజనాలు లభిస్తాయి. పలుచోట్ల పాస్పోర్ట్, బ్యాంక్ ఖాతా, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వంటి వాటికి వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి. అంతేకాకుండా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, ముఖ్యంగా విదేశీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా పెళ్లైన వారితో పాటు గతంలో పెళ్లైన వారు కూడా వెంటనే వివాహ రిజిస్ట్రేషన్ పై దృష్టి పెట్టాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. హిందూ వివాహ చట్టం 1955ను అనుసరించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మ్యారేజ్ సర్టిఫికేట్ను జారీ చేస్తారు. పెళ్లి జరిగిన ప్రదేశానికి సమీపంలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇప్పటికే పెళ్లైన జంటలు కూడా సమీప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. భార్యాభర్తలు ఇరువురూ కలిసి దరఖాస్తు పత్రాన్ని నింపి అందజేస్తే వాటిని పరిశీలించి వెంటనే రిజిస్ట్రార్ ధృవీకరణ పత్రం జారీ చేస్తారని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా వరకు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు, అబ్బాయి అమ్మాయి కానీ అందరు, కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే నమోదు చేసుకోవడం కంపల్సరీ అనేది ప్రభుత్వం పెట్టింది. వాళ్ళకు ఆ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. పై చదువుల కోసం బయట దేశాలకు వెళ్ళినా కానీ కంపల్సరీ పాస్పోర్ట్ తీసుకోవడానికి కానీ కంపల్సరీ అడుగుతారు వాళ్ళు, కాబట్టి వీళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ మన దగ్గర 3 రకాల మ్యారేజెస్లు ఉంటాయి. హిందూ మ్యారేజ్ ఉంటుంది, స్పెషల్ మ్యారేజ్ ఉంటుంది, మనకు ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది. దాంట్లో హిందువులు అయితే హిందూ మ్యారేజ్ కింద నమోదు చేసుకోవడం జరుగుతుంది. అబ్బాయి అమ్మాయి 3 సాక్షులతో రావాలి. స్పెషల్ మ్యారేజ్ అయితే ఇతర కులాల వాళ్ళు కానీ పెళ్ళి కానీ వాళ్ళు వచ్చి ముందు 30 రోజుల ముందు ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలి. వాళ్ళు చేసుకున్న తర్వాత 30 రోజుల తర్వాత ఏమి అబ్జెక్షన్స్ రాకపోతే చట్టపరంగా 3 సాక్షులను తీసుకొని వస్తే వాళ్లకు సర్టిఫికేట్ మనం ఇవ్వడం జరుగుతుంది. మీ వివాహం చట్టబద్ధమైందని నిరూపించడానికి వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి అని న్యాయ నిపుణులు అంటున్నారు. న్యాయపరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ సర్టిఫికేట్ కీలక సాక్ష్యంగా పనిచేస్తుందంటున్నారు. పెన్షన్, హెల్త్ బెనిఫిట్స్, సర్వైవర్ క్లైములు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యలో మనం చూస్తున్నాం, అంటే బయట దేశాలకు ఇండియా నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి వెళ్లే సందర్భంలో పాస్పోర్ట్ ఇష్యూలో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మాండేటరీ అయిపోయింది. కాబట్టి పాస్పోర్ట్ ఇష్యూ చేయాలన్నా, వీసా ఇష్యూ చేయాలన్నా మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ మాండేటరీ. కాబట్టి ఆ సర్టిఫికేట్ని మీరు ముందే, అంటే పెళ్ళైన వెంటనే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ కార్డ్స్ కావచ్చు, అదేవిధంగా మీ వెడ్డింగ్ కార్డ్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సర్టెన్ కొంత ఆ రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసి వితిన్ 1 వీక్ 10 డేస్లో మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ మధ్యలో దాదాపు భార్యాభర్తల మధ్యలో ఆర్థికానికి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, డైవర్స్కి సంబంధించింది కావచ్చు, అదైతే రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఆస్తుల వివరాలు కావచ్చు, పేరు మార్పిడి, అంటే తల్లివారింటి నుంచి అత్తవారింటికి వెళ్ళిన సందర్భంలో చాలామందికి, అది విద్యావంతులు కావచ్చు, లిటరేట్స్ కావచ్చు, ఇలిటరేట్స్ కావచ్చు, చాలామందికి అదొక సమస్యగా మారిపోతుంది. అదేవిధంగా మ్యారేజ్ యాక్ట్ 1955, అదేవిధంగా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, ఏ యాక్ట్ ప్రకారమైన రిజిస్ట్రేషన్, పెళ్ళైన దంపతులు రిజిస్ట్రేషన్ అనేది మాండేటరీ చట్టం చెప్తుంది. అది నేటి కాలంలో వివాహ ధృవీకరణ పత్రం చాలా అవసరమని సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు చెబుతున్నారు. వీసా దరఖాస్తులు, ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసం
ప్రత్యేకించి మరొక దేశంలో తమ భాగస్వాములతో ఉండాలనుకునే వారికి పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అని, మ్యారేజ్ సర్టిఫికేట్ భార్యాభర్తలకు ఐడెంటిటీ కార్డు లాంటిదంటున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని, నేరుగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా మ్యారేజ్ సర్టిఫికేట్ సులువుగా పొందవచ్చని చెబుతున్నారు. మన దగ్గర పెళ్ళిళ్ళు చాలా మందికి రిజిస్టర్డ్ కావు. ఇంత సాంప్రదాయాలు మత విశ్వాసాలు బలంగా ఉన్నటువంటి చోట అందరికీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు బిడ్డ అంటూ పుడితే బర్త్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకుంటారో, మనిషి అంటూ చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకుంటారో, ఈ జనన మరణాల మధ్య పెళ్ళిని కూడా ఒక మ్యాండేటరీ సర్టిఫికేట్ లాగా చేశారు. కొంతమందికి ఇబ్బంది ఉంటుంది డెఫినెట్గా. ఎవరైనా ఇప్పుడు పెద్దవాళ్ళు వెళ్తారు, పిల్లలు అక్కడ ఉంటే పిల్లల్ని చూడడానికో డెలివరీలకో వెళ్తారు. వాళ్ళందరికీ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే దొరకదు. గతంలో వాళ్ళందరూ ఎఫిడవిట్లు వేసి వెళ్ళారు. కాబట్టి దానికి ఒక ఏజ్ పీరియడ్ పెట్టి ఆ పీరియడ్లో పెళ్ళైన వాళ్ళకి కంపల్సరీ అనో గుళ్ళల్లో చేసుకోరు. ఇళ్ళ ముందు పందిర్లు వేసుకుని చేసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడంటే హాల్స్లో. కాబట్టి మ్యారేజ్కి సర్టిఫికేట్ కొద్దిగా కష్టమే. రూల్ పెట్టడం తప్పు కాదు, కానీ కొంత ఆప్షన్స్ ఇవ్వాలి కొంతకాలం పీరియడ్ వరకు. తర్వాత అది కంపల్సరీ చేసిన పర్లే, కానీ ముందైతే ఇప్పుడు కంపల్సరీ అంటే చాలామందికి ఇబ్బంది వస్తుంది. అది పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెళ్లైన ప్రతి జంట వివాహ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలని న్యాయ నిపుణులు, సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.